వాళ్ళ గురించి చెప్పాలా, ఊరు సమస్య గురించి చెప్పాలా? అన్ని చెప్పాలా స్వామి? మొత్తం అన్ని చెప్పాలి స్వామి. నలుగురు పెద్ద మనుషులు రండి. నలుగురు పెద్ద మనుషులు రండి, రాసి పెట్టుకోండి. పేపర్ రాసి పెట్టుకుంటారు, రికార్డింగ్ పెట్టుకుంటారు, పెట్టుకోండి. నీ సంతోషం ఉందా? సంతోషం అయితే లేదు. ఏం బాధ ఉంది నీకు? నా సరిగేసే లేకుండా మరుసటి రోజు వెళ్ళిస్తే నాన్న సంతోషం పడాలా. మరి ఇట్లా ఏమంటారు? నా సరిగేసే వెళ్ళి అంటే దుడ్డు లేవంటారు. అంటే సరిగేసి వెళ్ళి నీకు దుడ్డు లేవా? లేదంటే కొత్తగా చేయలే కదా స్వామి. కొత్త కొత్త ఇప్పుడు నా సరిగేసిన వాడు వెళ్ళిస్తే నాకు సంతోషం ఉంటుంది. అంటే ఎప్పుడు చేయలే కదట. ఎందుకు ఎప్పుడు చేయలే? మీరు వెళ్ళాక అప్పటికే పెద్ద మనుషులు చేశారు, మాకు కొత్తగా చేసేది ఏముంది? ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరైనా బతుకున్నారా అప్పుడు కాలంలో? అప్పుడు కాలంలో మరి అప్పుడు పెద్ద మనుషులు చేసిన వాళ్ళు లేరా? ఇప్పుడు కొత్త ఏం కాదు కదా, కొత్త చేస్తున్నామన్నా. నాకు సరైన గుర్రం దొరకగానే వాటిన ఎన్నాళ్ళు సరైన గుర్రం దొరికినందుకు నా సవారి కావాలంటున్నా. నా సవారి కాకముందు నువ్వు మడత రోజు వెళ్ళిచ్చి నాకు ఆ కాలం గురించి అడుగు, అది గురించి అడగాలంటే ఇది చెప్పాలి. నీకు చెప్పానికే అప్పుడు ఎందుకు లేదు? మీరు పుట్టించుకున్నారు, మీరు పుట్టించుకున్నారు. అది లేదు, పక్కకు పెట్టేది ఎప్పుడు లేదు. నువ్వేమన్నా ఇప్పుడు ఏమైనా కొత్తగా కోరుకొని ఏమైనా చూపిస్తే చూపి నీ మహిమయ్యేదో. నా సవారి వెళ్ళిచ్చిన నా సవారి నీ సవారి వెళ్ళిస్తాను నీకు. ఫస్ట్ నీ మహిమయ్యేదో చూపి. నువ్వెవరు? నువ్వు నా సవారి వెళ్ళిచ్చినాకనే చూపిస్తా. నీ సవారి నువ్వెవరు చెప్పు. నువ్వు నీ చూపి ఫస్ట్ కాబట్టి ఏదో చూపి. నీ మహిమ చూపిస్తే నీ సవారి వెళ్ళిస్తారు. రాగల సవారీలు ఇచ్చినాకనే చూపిస్తా. ఫస్ట్ నీ మహిమ చూపి తర్వాత నీకు సవారీలు ఇస్తాను. ఈ ఏడు కాకుండా నీకు నీ మహిమ దేవుడవైతే లేదు. నా సవారీ వెళ్ళిచ్చిన నీ సవారి నువ్వు మచ్చగాడుతావే కాని పని లేదు. ఆయన సవారీ వెళ్ళాలంటే ఫస్ట్ నీకు మహిమ ఏదో చూపిస్తే నీకు ఏదైనా చూపి. నువ్వు ఫస్ట్ ఇప్పుడు నా సవారీ వెళ్ళిస్తానని మీకు చూపించేది. మస్తు రోజు వెళ్ళిస్తా. నేనే చూపించాలి. చూపినకి మస్తు రోజు నీ మహిమ అన్ని చూపించుకుంటావు. నీ మహిమ అన్ని చూపించుకుంటావు. నువ్వు కూడా ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి లేదు. ఇప్పుడు కొత్తగా సవారీ వెళ్ళాలంటే తెలుస్తారు. కొత్తగా ఏమైనా చూపిస్తేనే కదా వెళ్ళికేడా. నీ సవారీ వెళ్ళాలంటే మీరు ఏమైనా చూపించాలి కదా మాకి. అవు నా సవారీ వెళ్ళిచ్చినాకనే చూపిస్తా. ఫస్ట్ దేవుని భక్తి చూపి మాకి చూపిస్తేనే మళ్ళీ నలుగురు మెచ్చుతారు, చేస్తారు. ఎందుకు చూపించక ఒక చెయ్యండి అంటే ఎవరు ఒప్పరు ఇటు మాట. నా సవారీ ఇప్పుడు పాత ఎటువంటి అటనే నడుస్తుంది. నువ్వు వెళ్ళించుకున్నారంటే నీ మహిమ ఏదో చూపించి నువ్వు వెళ్ళించుకో, చేపించుకో. నువ్వు పక్కకి చూపించి నువ్వు పక్కకి చేపించుకో. నువ్వు దేవుడు అయితే అదే కదా. సరేలే మరి ముందు చూపిస్తా. 7 2 ఫుటాల వాన ఉంది. నీళ్ళు ఉన్నోళ్ళకి అదృష్టం. బేల పంటలకి పోతాయి. ఇప్పుడు ఆ పంట వేస్తున్నా ముందు కంటవా 1.5 వాన ఉంది. గంట వాన పోస్తే గంట ఉరుములు మెరుపులు ఉంది. ముందు చెప్తున్నావు. 7 చెప్తున్నా, ముందు చెప్తున్నా. ముందు వద్దులే, 7 చెప్పు. ఇప్పుడు ముందుకు చెప్తా అంటున్నావు. సవారీ మహిమ ముందుకు చూపిస్తా అంటున్నావు. ఇప్పుడు ముందుది కూడా ఇప్పుడైతే చెప్తున్నావు. అప్పుడే చెప్పాలి కదా. అంటే రాసి పెట్టుకోండి. మీరు మీకు తెలియాలి కదా. చెప్తున్నావు మహిమ ఏదో చూపి. ఇప్పుడు చూపి. దేవుడు అనుకోవాలి మేము. యా సవారీ చేయాలి మేము. నీ సవారీ అంటే 8 రోజుల సవారీ. 8 రోజుల సవారీ. యా దేవుడు గోకర్మయ్య. మరి గట్ల చెప్పు. అవు నా సవారి కానప్పుడు నేమే చూపినికే. సవారీ వెళ్ళాలంటే మాకు ఏమైనా చూపిస్తా కదా మేము వెళ్ళి. ముందుకు వెళ్ళి చూపిస్తా, లేదా ముందుకు చూపిస్తా. 7 చూపించాలి స్వామి. నిరుడు కూడా అట్లనేంటివి. చూపించేది వరకు ఎప్పుడు 50 సవారీ వెళ్ళారు. లేదు పెద్ద మనుషులు లేరు. అమ్మా ఫస్ట్ మేమేమో చూపించినాక నీకు సవారీ సరే. మరి మొదలే నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పాలా భక్తి చూపించాలి. మరి గుర్రం నిరుడు గుర్రం పొందడానికైనా కష్టం పడింది.
గుర్రం పొందని ఎట్లా కొందాడు ఆయన పడుతుంది టైం ఏడ కొనదు ఆయన మహిమంటే ఇక్కడ ఇంట్లో ఉంటే కూడా వస్తారు గుర్రం చూపిస్తేనే రాలేస్తే కూడా గుర్రం అదంతా కదే వస్తుంది ఇప్పుడు చూడు ఫస్ట్ ఇంతమంది వచ్చినారు ముందుకు ఇప్పుడు చూడు మా మాటలే వస్తలేవు ఆయనకు మా మాటలే మా మాటలు వస్తాయి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.